వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురుగారు? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. 6లో కుజుడు, 7లో గురువు, 8లో శుక్రుడు, 11లో కేతు. 6, 7, 8 స్థానాల్లో వరుస గ్రహాలు, అందులో 2 శుభగ్రహాలు గురు శుక్రుడు చాలా చక్కగా యోగాన్ని ఇస్తున్నారు. దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా మేలు చేకూరుతుంది. మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది. ధర్మాచరణతో శుభ ఫలితాలు సాధిస్తారు. శక్తి వంచన లేకుండా కృషి చేయండి. ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. కుజానుగ్రహం వల్ల ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆటంకాలు తొలగుతాయి. దేనికోసమే ప్రయత్నం చేస్తున్నారో అందులో మేలు చేకూరుతుంది. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారాగా మీ అవసరాలకు తగిన అభివృద్ధిని మీరు సాధించే వీలు కలుగుతుంది. బుద్ధి బలంతో పనిచేస్తే వ్యాపారంలో కూడా లక్ష్య సిద్ధి ఉంది. అష్టమంలో బుధుడు ఉన్నప్పుడు లక్ష్య సిద్ధి తగ్గుతుంది. జాగ్రత్తగా చేయండి. అష్టమంలోనే సూర్యుడు ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. చంచల నిర్ణయాలు లేకుండా సకాలంలో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించాలి. తద్వారా వ్యాపారంలో శుభం జరుగుతుంది. భూగృహ వాహనాది యోగాలు సత్ఫలితాలను ఇస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో పురోగతి ఉంటుంది. వాహన సౌఖ్యం లభిస్తుంది. వస్త్రభూషణ ప్రాప్తి కలుగుతుంది. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధించండి. ఉత్సాహంగా కాలం ముందుకు సాగుతుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? వృశ్చిక రాశి వారికి గ్రహబలం చక్కగా గురు శుక్ర రూపంలో యోగిస్తోంది కాబట్టి లక్ష్మీ ధ్యానం శుభప్రదం. వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది? గ్రహబలం సరిపడా ఉంది కాబట్టి దానాలు అవసరం లేదు.